ఎనర్జీ ఉన్నది చాలా చాలా. ఎందుకంటే ప్రభాస్ ఎట్లా, సంజు బాబా అట్లా. చూడే నువ్వు నేను ఈ విలన్ గారు చిప్పు ఇనికి పెడతాడు, చెప్పిన ఆ చిప్పుకు మళ్ళీ ఇంకో ఆ చిప్పు తీసుకుపోయి ఇంకో దాంట్లో దాచ పెడతాడు. టికెట్ దొరికేలా ఇంకా టికెట్ దొరకాలి. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏం చేద్దామంటావు బ్రో? నువ్వేం చెప్తావు? కొట్టదాన్ని కొట్టుడే అనుకున్నాం. మిడిల్ లో కొంచెం డ్రాప్ అయింది అంతే. మిడిల్ లో కొంచెం అంటే ఇంటర్వెల్ కంటే ఇంటర్వెల్ తర్వాత కొంచెం డ్రాప్ అయింది. తర్వాత ఎనర్జీ అంటే లాస్ట్ మినిట్ లో ఎనర్జీ కరెక్ట్ హ్యాండిల్ చేసిండు. లాస్ట్ మినిట్ లో ఫైట్ మాత్రం హైలైట్ ఉంది. ఆ బాడీ ఆయన చేసిన యాక్టింగ్ ఫిట్నెస్ ఉందా? అవును. మూడో పాట కూడా తీస్తాడని నాకు నమ్మకం ఉన్నది రా భయ్. మూడో పాట తీస్తాను నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది చాలా. డబుల్స్ మాట, డబుల్ రూల్స్ మాట. 3 తీస్తాడు. బట్టలు నింపేసి సినిమా చాలా మైండ్ బ్లోయింగ్. ముట్టి ఖరాబ్ అవుతుంది సినిమా. అంత పిచ్చెక్కిపోద్ది. రామ్ యాక్షన్ ఎట్లా? రామ్ యాక్షన్ కిందికి వెళ్ళి పైన వేస్తే పైన కిందికి వేసేస్తుంది. రామ్ యాక్షన్ ఫైటింగ్ సీన్స్ అయితే అడుగు ఇట్లా వస్తుండు, వాడు అట్లా ఎగిరిపోతుండు అంతే కలడు. అబ్బాబాబాబా. అర్థమైంది. హీరోని యాక్టింగ్ ఎట్లుంది? హీరోని యాక్టింగ్ చేస్తే నట్టులే. ఒరే ఏం జనంలో వాడి సినిమా టికెట్ కదా మొత్తం కొట్టుకుంటున్నారు. అంత బట్టలు నింపుకుని అంత ఉందా లేదా అందులో? టికెట్ దొరికేలా ఇంకా టికెట్ దొరకాలి. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏం చేద్దామంటావు బ్రో? నువ్వేం చెప్తావు? కొట్టదాన్ని కొట్టుడే చాలా టికెట్ల కోసం కొట్టుకుంటారు బ్రో. అన్నీ అయిపోయినాయి. 175 ఒకటి ఉన్నాయేమో. మైక్ రాది. దందకు ఒకటి, పిల్లలకు ఒకటి. సినిమా ఎలా నచ్చింది? బాగా నచ్చింది. పార్ట్ 2 పార్ట్ 1? పార్ట్ 2 బాగున్నది. పార్ట్ 2 మెమరీలు ఏమున్నది? సంజయ్ బాగా ఏమంటారు, బాగా మంచిగా యాక్టింగ్. సంజయ్ బాబా ఎనర్జీ ఉన్నది చాలా చాలా. ఎందుకంటే ప్రభాస్ ఎట్లా, సంజు బాబా అట్లా. చాలా అంటే చాలా బాగున్నది. మీరు అందరు రావాలా, చూడాలా. ఓకే, ఫ్యామిలీతోని బాగుంటుంది. చాలా బాగున్నది. మీరు అందరు రావాలా, ఒకసారి వచ్చి పోర్రి. నిజామాబాద్ లలితా మహల్ థియేటర్. ఓకేనా? అలా జోష్ ఉందంటావా? బాగా జోష్ ఉన్నాయి. లైగర్ కంటే మంచిగానే వెళ్తాయి. ఎక్కుతాయి. పూరి జగన్నాథ్ అంటే ఫెయిల్ అవుతా బాబు. అంటే లైగర్ పడిపోయింది, ఫ్లాప్ అయింది అన్నారు. కాదు పాసే ఉంటాయి సినిమా. అయితే చాలా మంచిది. నేను ప్రభాస్ ఫ్యాన్. సంజు బాబా ఉన్నాడని చూస్తున్నాం అంతే. కామెడీ అంటే అదే ఖాళీ అవే పాత డైలాగులు. ఆడు ఫస్ట్ మాట్లాడతాడు ఇంట్లో. అంతకంటే ఏం లేదు. ఏమంటే అంతే, క్లైమాక్స్ చెప్పేస్తుంది నీకు. అది ఏం దమ్ము లేదు. ఖాళీ లాస్ట్ పొడుచుడే నువ్వు నేను ఈ విలన్ గారు చిప్పు ఇనికి పెడతాడు, చెప్పిన ఆ చిప్పుకు మళ్ళీ ఇంకో ఆ చిప్పు తీసుకుపోయి ఇంకో దాంట్లో దాచ పెడతాడు. పిచ్చ ఉన్నది. ఇది వేస్ట్ అన్న సినిమా, బేకారు. మూడో పాట కూడా తీస్తాడని నాకు నమ్మకం ఉన్నది రా భయ్. మూడో పాట తీస్తాను నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది చాలా. డబుల్స్ మాట, డబుల్ రూల్స్ మాట. 3 తీస్తాడు. బట్టలు నింపేసుడే మొత్తం వేసేసుడే. బట్టలు నింపేసుడే. మాకి కిరికిరి డైలాగ్. జై తడి పోషమ్మ గుడి. అట్లున్నది సినిమా. మూడో పాటు గ్యారంటీ వస్తా చూడు. చెవు వచ్చిస్తా. మావాడే, మా అల్లుడాడు. ఈయన చెవులు కోసిస్తా. ఈయన చెవులు మా బాబాయ్. सिम्मा कैसा है? टॉप है? अच्छा है। नंबर 1 एक नंबर। संजय था जब से संजय दत्त है और इसका नाम नहीं आता। राम संजय दत्त। बॉडी संजय दत्त कैसा रहता है? यहाँ पे बाजू में अंटन वैसा रहता जब राम दी बाडी ఎట్టుంది? ఏ చాలా బాగున్నది. ఎనర్జీ చాలా బాగున్నది. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా?
మన సంజు బాబాది కూడా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడు రాత్రి కానీ నోట్లో బీడి చిట్టా పెడితేనా స్టైల్ ఉంటాయి. చెప్పాలా, అట్లా ఉన్నది సినిమా. అంతేనట. ఓకేనా? ఓకే. కానీ వేస్ట్ అలా పార్టీలో అయితే కాదంట. కాదు అంటే లైర్ కంటే సినిమా లేవు. ఆయన కూడా రాదు. ఇంకా అవసరం అయితే ఆ రైతే జాడి చూడాలి, మంచిగా ఉంటుంది. సార్ ఏంటి సార్ అది? ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చోరా. చెప్పాను నువ్వు. మంచిగా పర్వాలేదు, వాళ్ళే మాట్లాడతారు. చూడొచ్చు ఒకసారి చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు పర్వాలేదు. కామెడీ బట్టలు కామెడీ సూపర్ ఉన్నది. ఫస్ట్ హాఫ్ మాత్రం హైలైట్ లేపిండు. ఫస్ట్ హాఫ్ లో చూసిన దానికైతే సినిమా ఒక లెవెల్ లో లేస్తుంది అనుకున్నాం. మిడిల్ లో కొంచెం డ్రాప్ అయింది అంతే. మిడిల్ లో కొంచెం ఇంటర్వెల్ తర్వాత కొంచెం డ్రాప్ అయింది. తర్వాత ఎనర్జీ అంటే లాస్ట్ మినిట్ లో ఎనర్జీ కరెక్ట్ హ్యాండిల్ చేసిండు. లాస్ట్ మినిట్ లో ఫైట్ మాత్రం హైలైట్ ఉంది. ఆ బాడీ ఆయన చేసిన యాక్టింగ్ శత్రువు తోటి అంటే ఒకవేళ ఆయన విలన్ తోటి వెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం డ్రాప్ అయిపోయింది ఎనర్జీ. మొత్తం ఆల్మోస్ట్ అయితే బరాబర్ మస్తు ఉంది అసలు సినిమా. మిడిల్ ఫస్ట్ హాఫ్ కోసం పోతే మాత్రం పక్క థ్రిల్ అవుతారు. మస్తు ఎనర్జీకి ఉంది. ఎనర్జీ మాత్రం మస్తున్నది. ఆల్మోస్ట్ ఆ ఎనర్జీకి పూరి జగన్నాథ్ వర్త్ అంటాం. అంటే మనం టికెట్ పెట్టిన పైసలు సరిపోతుంది. అవునవును. దానికి ఫస్ట్ హాఫ్ గురించి అయితే పెట్టచ్చు అన్న. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం డ్రాప్ అయింది అంతే. సినిమా అయితే లేచింది. మంచిగా ఉంది. రేటింగ్ ఎంత? 10కి 10, 10కి 9, 8, 10కి 7 ఇవ్వచ్చు. 7 చాలా ఆరామ్సే. It's working. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు